अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, beloved God, help us all to love you more and more, and more and more, and still and more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. అదే మనం కాల్ 60 minutes ఉంటుందాం అంటారండి. ఆల్మోస్ట్ 10 minutes ముందే ఇనిషియేట్ అయింది కాల్. ఒకవేళ 5:50కి అలాగా ఏమైనా కట్ అవ్వచ్చు, బహుశా అయితే అక్కడే ఆపుదామండి. మీకు ఏమైనా బహుశా వార్నింగ్ మెసేజ్ వస్తుంది అక్కడ పైన. నిన్న 7th స్టేజ్ గురించి రఘుపతిరావు గారు ప్రజెంటేషన్ పూర్తయిందండి. అందులో హాఫ్ పార్ట్ పూర్తయింది. అంటే మానవుడి స్వప్నావస్థ గురించి వివరణ 7వ దశలో ఎలా ఉంటుంది అన్నది వివరించారు. అదే భగవంతుడు దైవీ కళ అనేది ప్యారలల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కనుక దీంతో పోలుస్తూ అది మనం నిన్న టైం అవడం వల్ల అక్కడ ఆపాము. ఇప్పుడు అది చదువుకుందామండి. జై బాబా. జై బాబా అమ్మ పద్మిని గారు. జై బాబా సార్. జై బాబా. చదవండి అమ్మ. జై బాబా. Avatar Meher Baba. While visualizing the seventh state of the mind, picture likewise that state of God where God identifies himself completely with the human form and gains full and complete consciousness. Then kuch break chestudam. While visualizing the seventh state of man, picture likewise that state of God. మానవుని యొక్క ఏడవ స్థితిని ఊహించుకుంటున్నప్పుడు అదే విధంగా భగవంతుని ఆ స్థితిని ఊహించుకోండి అని. వేర్ గాడ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ విత్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ గెయిన్స్ ఫుల్ అండ్ కంప్లీట్ కాన్షియస్నెస్. ఆ స్థితిలో భగవంతుడు ఎలా ఉంటాడు? తనను తాను మానవ రూపంతో పూర్తిగా తాదాప్యం చెంది ఉంటాడు. అంటే నేను మానవుణ్ణి అనుకుంటూ. అంతేకాకుండా ఆ స్థితిలో భగవంతుడు పూర్తి మరియు సంపూర్ణ చైతన్యాన్ని పొంది ఉంటాడు. మనం ముందు పారాగ్రాఫ్స్ లో కూడా చదివేసుకున్నాం. 7th స్టేట్ కి వచ్చేటప్పటికి సంపూర్ణ చైతన్యం, పూర్తి చైతన్యం వచ్చాడు. గాడ్ నౌ నో లాంగర్ డ్రీమ్స్ డివైన్లీ ది ఒరిజినల్ డివైన్ డ్రీమ్. ఈ స్థితిలో భగవంతుడు ఇప్పుడు ఇంకా ఆ ఆదిమూల దైవీ స్వప్నాన్ని కనడు. బట్ with full consciousness now completely gained, he experiences falsely the complete awareness. కానీ ఇప్పుడే పొందిన ఈ సంపూర్ణ చైతన్యంతో సంపూర్ణ సృహను అసత్యంగా అనుభవిస్తాడు. మరి సృహను అనుభవిస్తున్నాడు కానీ అది అసత్యంగా, సంపూర్ణ సృహను అసత్యంగా అనుభవిస్తాడు. This awareness makes God falsely aware of that original nothing which was latent in his own state of infinitude. ఈ సృహ ఏం చేస్తుంది? తన స్వీయ అనంతత్వంలో అంతర్లీనంగా ఉన్న ఆ ఆదిమూల శూన్యం గురించి సృహ అసత్యంగా పొందేలా చేస్తుంది. మరి ఈ తన స్వీయ అనంతత్వంలో అంతర్లీనంగా ఆదిమూల శూన్యం ఉంది కదండి, దాని గురించి సృహను అసత్యంగా పొందేలా చేస్తుంది అన్నమాట. And which, with the present gain of full consciousness, makes God experience that nothing realistically as the everything, infinite and real. ఈ సృహ ఇంకేం చేస్తుంది? ఇప్పుడే పొందిన ఈ సంపూర్ణ చైతన్యంతో భగవంతుణ్ణి, ఆ శూన్యాన్ని సర్వమని, అనంతమని, యథార్థమని వాస్తవంగా అనుభవించేలా చేస్తున్నట్టు. ఇది నిజం, ఇది వాస్తవం అని అనిపించేలాగా, అనుభవించేలాగా చేస్తుంది. In other words, God, when he was in divine, infinite, semi-conscious state, was experiencing the latent nothing manifested as the nothingness as his divine dream.
మరోలా చెప్పాలంటే భగవంతుడు తన దైవీ అనంత పాక్షిక ఎరుక స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఏమి అనుమతిస్తున్నాడంటే శూన్యత్వంగా ప్రకటితమైన అంతర్లీనమై ఉన్న శూన్యాన్ని తన దైవీ స్వప్నంగా అనుభవిస్తున్నాడు. ఇంతసేపు తను అలా అనుభవిస్తున్నాడు. నౌ when God is in a fully conscious state, he apparently experiences that nothing not as the divine dream of nothingness. ఇప్పుడు భగవంతుడు పూర్తి ఎరుకగల స్థితిలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శూన్యత్వానికి చెందిన శూన్యాన్ని తన దైవీ స్వప్నంగా అనుభవించడు, ఇంకా అనుభవించడు అనమాట దైవీ స్వప్నంగా. బట్ he now actually experiences the awareness of this nothing as the everything. కానీ ఇప్పుడు భగవంతుడు వాస్తవానికి శూన్యానికి చెందిన శుభను సర్వంగా పైకి కనబడేలాగా అనుభవిస్తాడు. మళ్ళీ చూడండి వర్డ్, పైకి కనబడేలాగా, అది నిజం కాదు, పైకి కనబడేలాగా అనుభవిస్తాడు అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్. జై బాబా. నాకు ఇలాగ అర్థం. జై బాబా. అయితే ఇక్కడ కళ్ళని పరిపూర్ణంగా నిజం నమ్ముతాడు అనమాట అండి స్థితిలో, అంతే కదమ్మా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? కొంత పార్టిసిపేటివ్గా వెళ్ళాలండి. సంతోష్ బాబు, సంతోష్ ఉన్నారండి రాజు గారే? అదే కొంచెం కొంచెం డిస్కషన్లో. ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. అలాగే అండి. ఇప్పుడు 7వ దశ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామండి. 7వ దశ అనగానే పూర్తిగా మానవ రూపంతో మమేకం అయిపోయిన భగవంతుడు స్పష్టముగా స్థూల ఎరుక ద్వారా ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాడు అని నిన్న చెప్పుకున్నాం. ఇది ఇక్కడ కూడా బాబా దాన్ని కొనసాగిస్తూ ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట గాఢ నిద్రావస్థ, తర్వాత స్వప్నావస్థ, తర్వాత పూర్తి మెలకువ స్థితి. ఇదే కదండి మొట్టమొదటి నుంచి ఈ చాప్టర్లో నడుస్తున్నది అదే. అయితే గాఢ నిద్రలో ఎలాంటి అనుభవము లేదు, ఎందుకంటే చైతన్యం కూడా లేదు. మెలకువ స్థితి స్వప్నావస్థలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక మాధ్యమము ద్వారా యథార్థమైనటువంటి శూన్యమును అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఆ మాధ్యమం ఏంటి? ఉపసూక్ష్మ రూపాలు. మనం చెప్పుకున్నాం కదండి, కళని స్థూల శరీరం పడుకుని ఉంటుంది, మరి ఎవడు కలగనేది? ఆ ఉపసూక్ష్మ రూపము అనే మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఆ దైవీ స్వప్నాన్ని అనుభవించింది. ఏది? ఆ సెమీ కాన్షియస్ స్టేట్లో. కానీ ఇప్పుడు పూర్తి మెలకువ వచ్చేసింది. ఇక స్వప్నం ఆగిపోయింది, గాఢ నిద్ర లేదు, రెండు స్థితులు పోయినాయి, ఒకటి మిగిలింది. మరి ఇక్కడ జరిగేది ఏమిటి? కాన్షియస్నెస్ అనేటువంటి ఫ్లడ్ లైట్ 100% అది ప్రొజెక్ట్ అవుతూ ఉంది. అందులో ఏం అనుమానం లేదు. ఇంకా ఏది కనపడినా అంత స్పష్టమే. ఇక అస్పష్టముగా మసకగా లీలగా ఉండడం అనేది లేదు, అంత స్పష్టంగానే ఉంటుంది. కానీ అది సత్యము మీద పడడానికి బదులు అసత్యం మీద పడుతుంది ఆ ఫోకస్ అంతా. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే పూర్తిగా కళ్ళు తెరుచుకొని కాన్షియస్నెస్ పూర్తి అయిపోయిందో, దేని మీద పడితే దాని గురించిన అతి స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంక అందరూ తిరుగులేరు, మంచి ఫ్లడ్ లైట్ పడిపోతాడు. అయితే సత్యం మీద పడకుండా అసత్యం మీద పడుతోంది కాబట్టి అసత్యము గురించినటువంటి పూర్తి చైతన్యమే ఇప్పుడు ఇతనికి ఉంటుంది. అంచేత అది ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఇక ఉపసూక్ష్మ రూపాల మాధ్యమం కళలో అవసరం ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నది పూర్తిగా స్థూలమైనటువంటి ఎరుక పూర్తిగా ఉంది.
కాబట్టి అతని అనుభవాలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, తను చూసేదంతా నిజము. తను అనుభవించేదంతా నిజం. ఇదే నిజము అనిపించేటంతగా అతని అనుభవం ఉంటుంది. అంచేత అతను చూసేటువంటి శూన్యమే సర్వముగా అతనికి అనుభవంలోకి వస్తుంది. ఇదే అనంతమైనది, ఇదే సత్యమైనది అని ఇతను అనుకునేటంత స్పష్టముగా ఇతని అనుభవాలు ఉంటాయి. ఎందుకని? పూర్తి ఎరుక వచ్చేసింది. సంపూర్ణమైనటువంటి ఎరుక వచ్చేసింది కాబట్టి. అది అది ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నటువంటిది. అంచేత తను చూసేటువంటి నథింగే ఎవ్రీథింగ్ అనేటువంటి భ్రమలో ఇతడు జీవిస్తూ ఉంటాడు. ఇది సార్ ఈ పేరాలో నాకు అర్థమైంది. ఓపెన్ ఫర్ డిస్కషన్ నౌ. జై బాబా. జై బాబా సార్. చెప్పండి. ఇప్పుడు అంటే ఇక్కడ దీంట్లో చెప్పింది ఇదే కదండి. లైక్ ఇప్పుడు మనం ఒక కళ కంటున్నాము. కళ కంటుండేటప్పుడు ఏంటంటే కళలో ఉన్నంతసేపు అది కళ అని తెలియదు మనకి. బట్ జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆహా నేను కళ కన్నాను అని అనుకుంటాం. కానీ మనం జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ఏంటంటే ఇది రియాలిటీ అనుకుంటాం. ఫుల్ దీంట్లో అంటే ఇంతకు ముందర నాకు వచ్చింది కళ, కానీ ఇది కళ కాదు అని దీంట్లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందుకంటే మనకి గ్రాస్ కాన్షియస్‌నెస్ అనేది 100% ఉన్నది కాబట్టి, కనిపించిన ప్రతీదీ కూడా నిజమేనంత భ్రమలో జాగ్రత్తావస్థలో ఉన్నప్పటికీ అదే జాగ్రత్తావస్థలో ఉంటాం. కానీ నిజంగా బయట మనం చూస్తున్నది కూడా భగవంతుడి కళ అయినా అది కళ అన్నటువంటి ఇదే మనకేమి రాదు. ఎందుకంటే మన గ్రాస్ కాన్షియస్‌నెస్ పూర్తిగా ఇవాల్వ్ అయిపోయింది కాబట్టి, దీన్ని నిజమే అని భ్రమలో ఉండేటట్టుగా ఆ అసత్యమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతాము అన్నటువంటిదే కదండీ! అంతే సార్. ఏం అనుమానం లేదండి. నాకు అర్థమైంది కూడా అదే. అంటే ఈ జాగ్రత్తావస్థ కూడా పూర్తి మెలకువ స్థితి కూడా కంటిన్యూయేషన్ ఆఫ్ ది డ్రీమే అనేటువంటిది డ్రీమ్. నెక్స్ట్ పేరాలో బాబా చెప్తున్నారు. అవును. అదే. నెక్స్ట్ పేరాలో చెప్తారు. దేవుడు. అదే సార్. అంటే ఇది జై గమ్యం గురు చేరేసాడు సార్. న్యాయంగా. ఇతను గమ్యం చేరేసాడు. ఆ డెస్టినేషన్ క్యాబ్ బుక్ చేసుకున్నట్టు వచ్చాడు, దిగిపోయాడు. కానీ పొరపాటు ఇంట్లోకి వెళ్ళిపోయాడు, పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఏమన్నా అట్లా అర్థం చేసుకుంటే అవును సార్. సరిపోదు. రైట్. రైట్. తన ఇంటికి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు క్యాబ్. ఇతను తన ఇంట్లోకి వెళ్ళే బదులు పక్కింట్లోకి వెళ్ళాడు. అది Right. అంటే జర్నీ మాత్రం నిజంగా అయిపోయింది. కానీ ఇతను అక్కడ చేసిన పొరపాటు వల్ల అతను ఫాల్సిటీని ఎంజాయ్ చేస్తున్నాడు, రియాలిటీని ఎంజాయ్ చేయడానికి బదులు. దేవుడు. జై బాబా జై సార్. బాబా సార్. ఇక్కడ జై బాబా. ఈ పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ లో చూడండి. హీ అపారెంట్లీ ఎక్స్పీరియన్సెస్ ద నథింగ్ నాట్ యాజ్ ద డివైన్ డ్రీమ్ ఆఫ్ నథింగ్. ఏడవ భూమిక మాత్రమే మిగిలినంతా కూడా కళలో జరిగేది అని మనం మొట్టమొదటే మనం Okay, sir. నిర్ధారించుకున్నాం కదా. ఓకే సార్. యా సంతోష్, ఇంకేమైనా యాడ్ చేయాలంటే చెప్పండి బాబు మీరు కూడా. అలాగే సార్. జై భవాన్. ఏమన్నా ఉన్నాయండి? నా వాయిస్ వినబడుతుందా సార్? నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. హలో, వినపడుతుంది రాజా. బాగానే ఉందండి.
హలో హలో జయబాబు అండి. వినపడుతుందంటే స్పష్టంగా ఉందండి రాజుగారు మీ చదవండి వాయిస్ అది. ఓకే అండి, ఓకే సరే. జై మధ్యలో కొంచెం ఫోన్ నుంచి కట్ అవుతుంది. చదవండి అమ్మా. జై బాబా. Jayababa. In this stage, with the advent of awareness, although God in the state of creator has stopped dreaming divinely, the original divine dream, yet because of his having gained full consciousness and complete awareness, God now becomes completely aware of the original divine dream, not as a dream, but as something realistic, not as illusion, but as reality, not as nothing, but as everything, preserving the nothing that he created. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ స్థితిలోకి చేరినాడు అంటే ఆ మానవ రూపాన్ని ధరించిన తర్వాత అతనికి జాగ్రత్త అవస్థలోకి పూర్తిగా వచ్చేసాడు. స్వప్నావస్థలో నుంచి అవేర్నెస్ వచ్చేసింది, స్పృహ పూర్తిగా వచ్చేసింది, కళ్ళు పూర్తిగా విప్పేశాడు అనమాట. ఆల్సో గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ క్రియేటర్ హ్యాస్ స్టాప్ డ్రీమింగ్ డివైన్లీ అన్నారు. అంటే సృష్టికర్త స్థితిలో ఉండి ఈ దైవీ స్వప్నాన్ని దైవీయంగా కంటూ ఉన్నప్పటికీ ఆ కనడాన్ని ఆపివేసినప్పటికీ డివైన్లీ ద ఒరిజినల్ ఆల్దో గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ క్రియేటర్ స్టాప్ డ్రీమింగ్ డివైన్లీ ద ఒరిజినల్ డివైన్ డ్రీమ్. ఆయన ఆ దైవీ స్వప్నాన్ని దైవీయంగా కనటం ఆపేసినప్పటికీ కూడా ఎట్ బికాస్ ఆఫ్ హిస్ హ్యావింగ్ గెయిన్ ఫుల్ కాన్షియస్నెస్, ఆయనకి పూర్తిగా స్పృహ వచ్చేసిన కారణంగా ద అండ్ కంప్లీట్ అవేర్నెస్, సంపూర్ణంగా కూడా ఈ జాగృతి అనేది కలిగిపోయింది అనమాట. అప్పుడు గాడ్ నౌ బికమ్స్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ద ఒరిజినల్ డివైన్ డ్రీమ్, నాట్ యాజ్ ఎ డ్రీమ్ బట్ యాజ్ సంథింగ్ రియలిస్టిక్. ఎప్పుడైతే ఈ పూర్తి చైతన్యం వచ్చేసింది, స్పృహలో వచ్చేసేసరికి ఆయనకి కలిగిన ఆ పరిపూర్ణమైన స్పృహ కారణంగా ఇప్పటి వరకు ఏదైతే దైవీ స్వప్నానికి అంటూ ఉన్నాడో దాన్ని ఒక స్వప్నంగా కాకుండా యాజ్ సంథింగ్ రియలిస్టిక్, యథార్థంగా భావిస్తున్నాడు. నాట్ యాజ్ ఇల్యూషన్, శూన్యంగా కాకుండా, బట్ యాజ్ రియాలిటీ, అది వాస్తవమైనదిగానే భావిస్తూ ఉన్నాడు. నాట్ యాజ్ ది నథింగ్ బట్ యాజ్ ది ఎవ్రీథింగ్, అది శూన్యత్వానికి చెందిందే అయినా కానీ అది దాన్ని ఎవ్రీథింగ్ వాస్తవమైంది, సర్వం ఇదే అని భావిస్తున్నాడు. ప్రిజర్వింగ్ ద నథింగ్ దట్ హీ క్రియేటెడ్, ఆయన చేతనే సృష్టించబడిన ఈ దైవీ స్వప్నాన్ని యథార్థమైనదిగా భావిస్తూ దానిని పరిరక్షిస్తూ ఉన్నాడు. Thus it is that although God gained full consciousness and experienced complete awareness in the state of creator, this very awareness of God, the creator, proves a deception and makes God now experience his own divine dream or the creation of the nothing as reality, while he identifies himself with a human being. ఎప్పుడైతే ఈ సంపూర్ణమైన స్పృహ పొందిన కారణంగా సృష్టికర్త స్థితిలో సంపూర్ణమైన స్పృహను అనుభవించినప్పటికీ కూడా ఆ భగవంతునికి ఈ మానవ రూపం ధరించిన తర్వాత వచ్చిన ఈ అవేర్నెస్ వల్ల ఆ యొక్క స్పృహే అతనిని ఈ దైవీ స్వప్నాన్ని యథార్థమైనదిగా భావించేలాగా మోసపుచ్చుతుంది అనమాట. అతను మోసపోతూ ఉన్నాడు. దాన్ని నిజానికి అది యథార్థం కాకపోయినా యథార్థమైనదిగా భావిస్తున్నాడు. శూన్యానికి చెందిందైనా, శూన్యత్వానికి చెందిందైనా కానీ అది సర్వమే అని భావిస్తూ ఉన్నాడు. అతని చేతనే సృష్టించబడిన ఈ దైవీ స్వప్నం, ఈ సృష్టి మొత్తాన్ని కూడా నథింగ్నెస్ ఆఫ్ రియాలిటీ, నథింగ్ యాజ్ రియాలిటీ, తాను అది యథార్థమైనదిగానే భావిస్తూ తనను తాను ఒక మానవుడి రూపంలో దాన్ని యథార్థంగా భావిస్తూ దాన్నే సర్వంగా భావిస్తూ ఉన్నాడు అనమాట. అది మొట్టమొదటి నుంచి తన చేతన సృష్టించబడినప్పటికీ కూడా అది పూర్తి స్పృహలో వచ్చిన కారణంగా దాన్ని నిజమైనదిగా భావించడం అనేది మొదలైంది అనమాట మానవ రూపంలోకి వచ్చేసరికి. జయబాబా అండి, నాకు ఇంత అర్థమైంది. అంటే ఈ పూర్తి స్పృహ అతను మోసం చేసేస్తుందా అండి? అంతే కదండి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ప్రిజర్వింగ్ ద నథింగ్ దట్ హీ క్రియేటెడ్. అతని చేతిలో సృష్టించబడింది ఈ దైవీ స్వప్నం.
ఆయన చేతనే పరిరక్షించబడుతుంది అనమాట. దాని యథార్థాన్ని భావించటం చేత అది కంటిన్యూ అయిపోతూ ఉంది. అదే తర్వాత పారాగ్రాఫ్ లో చెప్తారు, ఇట్స్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్ అని. మొత్తం అన్ని దశల్లోకి ఇదే ఇక్కడే పూర్తి మమేకం అయిపోవడం కదా. క్రియేటివ్ ప్రూవ్స్ ఏ డిసెప్షన్ అన్నారు, ఇక్కడే అన్నారు, మోసపోయేటట్టుగా చేస్తున్నారు. అవునండి, అవును. ఓకే, ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్? ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. ఇది పైపేరా యొక్క కంటిన్యూయేషన్ కింద చెప్పుకోవచ్చండి. అయితే కొన్ని కొత్త కోణాలు ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. మనము పోయినసారి డిస్కస్ చేసుకున్నామండి, కాన్షియస్నెస్, అవేర్నెస్. ఈ 2 పదాల గురించి మనం మాట్లాడుకున్నాము. అవేర్నెస్ అనగానే మనసు పుట్టడము, మనసు యొక్క దాని యొక్క పని అది చేస్తూ ఉండడము, అది ఉన్నంతసేపు అవేర్నెస్ అని. మనసు రాలిపోయిన తర్వాత కాన్షియస్నెస్సే మిగులుతుంది అని మనం చెప్పుకున్నామండి. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లక్ష్మణదాస్ కూడా ఆ రోజు ప్రత్యేకంగా మనకి జాయిన్ అయ్యి చెప్పాడు. అంచేత ఇప్పుడు పూర్తి ఎరుక వచ్చేసింది కాబట్టి పూర్తి అవేర్నెస్ అంటే తన మనస్సును ఉపయోగించి అంత విచక్షణ చేసి విశ్లేషణ చేసేటువంటి సామర్థ్యం పూర్తిగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సృష్టికర్త పాత్ర పోషిస్తున్న భగవంతుడు ఇక అతనికి కలలేదు. అంత స్పష్టమే, ఫ్లడ్ లైట్ 100% పడుతోంది. ఇక అస్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు కదా. కానీ ఇప్పటి వరకు కలగా కన్నటువంటి అతని అనుభవాన్ని ఇప్పుడు వాస్తవంగా కంటూ ఉన్నాడు అతను కదా. అంటే ఇప్పుడు వరకు అది ఇల్యూషన్ అని, కళ అంటే ఇల్యూషనే కదా. కానీ ఇప్పుడు మాత్రం అంతా వాస్తవం, అది శూన్యము కాదు, అది సర్వమే అనేటువంటి అనుభవంలో ఉంటాడు. కాబట్టి తను సృష్టించినటువంటి దీన్ని పోషించవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది, ప్రిజర్వర్ పాత్ర కూడా వస్తుంది. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, భగవంతుడు పూర్తి చైతన్యాన్ని పొందినప్పటికీ, పూర్తి స్పృహను పొందినప్పటికీ కూడా అతను పొందినటువంటి ఈ అనుభవము అతనికి హాని కలిగించి మోసం చేస్తుంది, కానీ అతనికి ఏ రకంగానూ సహాయం చెయ్యదు. మానవ రూపం రాగానే, పూర్తి చైతన్యం రాగానే, పూర్తి స్పృహ రాగానే ఇతనికి వచ్చినటువంటి ఈ కొత్త సామర్థ్యము ఇతను మోసం చేయడానికి ఉపయోగపడింది, కానీ ఇతనికి నిజంగా సహాయం చెయ్యలేదు. ఎందుకని అతని దైవీ స్వప్నమే వాస్తవమైనది, ఇదే సర్వము అనేటువంటి మోసం చేసింది అని ఈ పేరాలో బాబా చెప్తున్నారండి. జై బాబా సార్. జై బాబా సార్. అన్న ప్రశ్నలు ఉన్నాయండి? మనం డిస్కషన్ చాలా సుదీర్ఘంగా కనిపించవచ్చు, కానండి మనం ఒరిజినల్ బ్రీఫ్ వెర్షన్ దగ్గర పెట్టుకుంటే మనం ఎక్కడ దారి తప్పకుండా నెమ్మదిగా వెళ్ళిపోతామండి. ఆ స్కెలిటన్ మాత్రం మనం మిస్ అవ్వకూడదు అనమాట. బాగా సుదీర్ఘంగా డిస్కస్ చేస్తున్నారు తప్ప అదే సీక్వెన్స్లో వెళ్తున్నారు బాబా. జై బాబా అండి. ఇప్పుడు 7th స్టేజ్ అన్నది ఇంచుమించు మన పరిస్థితి అండి, ఇది అంతే కదా సార్? మానవుడిగా మన పరిస్థితి అండి, మన పరిస్థితి మన స్టేట్ ఇది, మన స్టేట్ అండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. జై బాబు గారు. జై బాబా. In short, God the Creator as the God in man, though now fully conscious and completely aware and out of his original divine dream state, yet finds himself not as God, but as man with complete gross consciousness, experiencing the creation of his own original divine dream state as reality. అదే మళ్ళా నక్షల్లో ఒక దీంట్లో చెప్తారని. అది క్లుప్తంగా చెప్పాలంటే, భగవంతుడిలో ఉన్న మానవుడు క్రియేటర్గా, ఆల్దో నౌ ఫుల్లీ కాన్షియస్, ఆయనకి పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చేసింది, అవేర్నెస్ కూడా పూర్తిగా వచ్చేసింది, ఒరిజినల్ డివైన్ డ్రీమ్ స్టేట్ నుంచి బయటికి కూడా వచ్చేసారు. కానీ
ఫైండ్స్ హిమ్సెల్ఫ్ నాట్ యాజ్ గాడ్, ఆయన భగవంతుడు అనేటువంటి స్పృహ ఆయనకి రాలేదు. బట్ యాజ్ మ్యాన్, నేను మనిషిని అని అనుకుంటూ విత్ కంప్లీట్ గ్రాస్ కాన్షియస్నెస్, అంటే పూర్తి చైతన్యం, స్థూల చైతన్యం ఉన్నటువంటి మనిషిని మాత్రమే అని అనుకుంటున్నాడు, కానీ నేను దేవుణ్ణి అని అనుకోవట్లేదు. ఎక్స్పీరియన్సింగ్ ది క్రియేషన్ ఆఫ్ హిజ్ ఓన్ ఒరిజినల్ డివైన్ డ్రీమ్ స్టేట్ యాజ్ రియాలిటీ. అసలు ఆ దైవీ దైవీ స్వప్నం దాన్ని ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఇదే నిజం అనుకునేటువంటి ఎక్స్పీరియన్సింగ్ ది క్రియేషన్ ఆఫ్ హిజ్ ఓన్ ఒరిజినల్ డివైన్ డ్రీమ్ స్టేట్ యాజ్ రియాలిటీ, ఇదే నిజం అనేటువంటి ఆ భ్రమలో ఉన్నారనమాట. హియర్ ఇట్ ఈస్ టు బి సెడ్ దట్ గాడ్ ఇన్ మ్యాన్ continues to experience in the awake state with the awareness of false reality, the vacant divine dream, as at another dream of God within that original divine dream. అయితే ఇది ఎలా చెప్పుకోవాలంటే, మనం ఆ మనిషిలో ఉన్నటువంటి దేవుడు అంటే జాగ్రత్త అవస్థలో, పూర్తి చైతన్యం వచ్చిన తర్వాత జాగ్రత్త అవస్థలో ఆయన అనుభవం ఏంటంటే ఆ స్పృహతోటి విత్ అవేర్నెస్ ఆఫ్ ఫాల్స్ రియాలిటీ, అంటే ఆ ఫాల్స్ రియాలిటీ యొక్క స్పృహతో ఉన్నాడు కాబట్టి ది వేకెంట్ డ్రీమ్, ఆ డ్రీమ్ ని యాజ్ ఎట్ అనదర్ డ్రీమ్ ఆఫ్ గాడ్, అది దాన్ని ఒక మనిషి అంటే ఒక కళలో దేవుడి కళ, మనిషి కళలో దేవుడి కళ కింద, ఒక కళలో ఇంకొక కళ కింద అనుకుంటున్నాడు అని ఇక్కడ చెప్తారు సార్. అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ది awake స్టేట్ విత్ అవేర్నెస్ ఆఫ్ ఫాల్స్ రియాలిటీ, అంటే ఫాల్స్ రియాలిటీ యొక్క స్పృహతోటి వేకెంట్ డ్రీమ్ ని ఏమనుకుంటున్నాడంటే అట్ అనదర్ డ్రీమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఒరిజినల్ డివైన్ డ్రీమ్. ఆ దివ్య స్వప్నం ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఉన్నటువంటి దాన్ని, అది ఇంకొక వేరే స్వప్నం అని భ్రమిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు సార్. సార్ చదివేమంటారండి ఇది కూడా? ఇది నెక్స్ట్ అండి. నెక్స్ట్ మీది ఒకటేమో కదా, రెండా? రెండు అనుకుంటా, రెండు అంటే కంటిన్యూషన్ కదా. ఒకటే మీ పారాగ్రాఫ్. ఒకటేనా? ఓకే. ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం అండి. ఇప్పుడు డిస్కషన్ అవసరమేనండి. గాడ్ ద క్రియేటర్ యాజ్ ద గాడ్ ఇన్ మ్యాన్ అన్నది వాడేదండి ఇక్కడ. కొద్దిగా డిస్కషన్ అవసరం, నేను సరిగ్గా చెప్పలేకపోయినా మాకు. లేదండి, అదే పాయింట్, ముందు పాయింట్ కంటిన్యూటీ. అంటే అదే గాడ్ ఇన్ మ్యాన్, డ్రీమ్ ఇన్ డ్రీమ్ ఇవన్నీ వచ్చినాయి కదా ఇక్కడ. అవునండి, అవును. లాస్ట్ కూడా ఆ ఫాల్స్ రియాలిటీ, ద వేకెంట్ డివైన్ డ్రీమ్ యాజ్ ఎట్ అనదర్ డ్రీమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ద ఒరిజినల్ డివైన్ డ్రీమ్. అంటే అతనికి తెలియదండి డ్రీమ్ అని, కానీ ఒరిజినల్ డివైన్ డ్రీమ్ లో అది కంటిన్యూషనే యాక్చువల్ గా. కానీ ఈ ఫీల్స్ ఇట్ ఈస్ అంటే ఫుల్ అవేర్నెస్ లో చూస్తున్నాడు కనుక రియాలిటీ ఇన్ ఫాల్స్ పర్స్పెక్టివ్ లో అది నిజం అనుకుంటాడు. జనం చేరిపోయిన విధంగా అతను ఫీల్. ఇందాక అన్నారు కదా, టాక్సీ దిగి వేరే ఇంట్లో. ఇక్కడ అసలు మానవుడికి తను కలకంటున్నాడనే తెలీదు, ఆ కళలోని ఇంకో కళను కూడా అసలు తెలియదు కదండి. అతనికి తెలియదండి, అతనికి తెలియదు. అదే ఒక కళ తెలియదంటే ఇంకో కళ కూడా ప్రవేశించేసింది. అదే అంటే ఒకటి డిఫరెన్స్ నేను అనుకోవడం అంటే, అంతకు ముందు డ్రీమ్ వేగుగా ఉంటుంది, అస్పష్టం. మనకు చూడండి, ఇంతకుముందు మానవుడికి సంబంధించి డ్రీమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, పాత్రలో ప్రాపర్ గా సింక్ అవ్వు, ర్యాండమ్ స్లిప్ అవుతూ ఉంటుంది, స్క్రిప్ట్ అంతా కూడా మారిపోతూ ఉంటాయి, సన్నివేశాలు కంటిన్యూటీ ఉండదు. మామూలు కొంచెం వచ్చేస్తాయి. అదే ఫుల్ అది ఇంకా డ్రీమ్ అనేటువంటి స్పృహ ఉండదు కదండి, ఇంకా పూర్తిగా ఇది అది అపరెంట్ అనమాట. అది అపరెంట్ కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటెన్సిటీ, అంటే పాత్రల స్పష్టత, కంటిన్యూటీ ఆఫ్ స్టోరీ, అది దట్ డిసీవ్స్ అస్ హెవీలీ కదా.
మనకు వదిలేసేటోడికి నేను కంటిన్యూ అవుతుంది. అది ఇంకా దాంట్లో బయటపడడం అనేది ఆ లాజిక్ అర్థం మనం ఫ్రేమ్ చేసుకోలేం కదా. 100% రియాలిటీ అనుకుంటాం ఇదంతా. మిగిలిన ఏమైనా యాడ్ చేస్తారండి అది? గాడ్ ఇన్ మ్యాన్ అనేది మానవునిలో ఉండే భగవంతుడిగా దాంట్లో వస్తుంది. అదే అదే, మానవ రూపధారి అనే భగవంతుడు అని అనుకోవచ్చండి. ఆ, మానవ రూపధారి అని భగవంతుడు అంటే సబ్జెక్ట్ గాడ్ అనమాట. అక్కడ అవును. మానవ రూపం దాల్చినటువంటి వాడు గాడ్ ఇన్ మ్యాన్, కానీ మ్యాన్ ఇన్ గాడ్ అంటారు మళ్ళీ తర్వాత కొంత దూరం వెళ్ళి. అదే కొంచెం ఎంత ట్రబుల్సమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది గాడ్ నే రెఫరెన్స్ గా పెట్టి వివిధ స్థాయిలు చెప్పాలి, గాడ్ అనే పదం వాడాలి. కానీ ఆ డిఫరెన్షియేటర్ తీసి ముందు పారాగ్రాఫ్ లో కూడా అదే ఆయన పాప ప్రయత్నం బాగా తెలుస్తుంటుంది. ఈ అంటారు, ఈ అనేటప్పటికి ఒరిజినల్ గాడ్ ఏ స్థితి అన్నది మనం కొంచెం అక్కడ ఉన్న సబ్జెక్టులను బట్టి కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మ్యాన్ ఇన్ గాడ్ ఇన్ మ్యానా, ఒరిజినల్ గాడ్ స్టేట్ గురించి చెప్తున్నారా, అవి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థం అవుతాయి. కానీ అందుకే ముందు పారాగ్రాఫ్స్ లో చెప్పారు కదండి, సైమల్టేనియస్ గా గాడ్ స్థితిని కూడా ఊహించుకోండి, విజువలైజ్ అంటుంది. అవునండి, అవును. అందుకే ఇప్పుడు గాడ్ ఇన్ మ్యాన్ అని డైరెక్ట్ గా వాడేసి ఉంటారు. అక్కడ చెప్పారు కదా ఆల్రెడీ, సైడ్ బై సైడ్ రెండింటిని ఊహించుకోండి అని. అంటే సెవెంత్ స్టేట్ అంటే గాడ్ అండ్ మ్యాన్ స్టేట్ అండి. అంటే మానవ రూపం ధరించినటువంటి భగవంతుడు కదా ఈ సెవెంత్ అనగానే. ఇప్పుడు డిస్కస్ చేసేది అది కదండి మనం. అంటే సెవెంత్ స్టేజ్లో ఉన్న భగవంతుడు అని గాడ్ అండ్ మ్యాన్ అంటే మానవ రూపం ధరించినటువంటి భగవంతుడు కదండి. అవును సార్, అవునండి. సమ్అప్ చేస్తాను రాజు గారు, మళ్ళీ కావాలంటే డిస్కస్ చేద్దాం. చేసి ఇప్పుడు పై పేర వరకు కూడా బాబా గాఢ నిద్రావస్థ, స్వప్నావస్థ, పూర్తి ఎరుక ఉన్నటువంటి స్థితి, ఆ మూడు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఈ 7వ స్థితిని పూర్తి మెలకువ, పూర్తి అవేర్నెస్, ఫుల్ కాన్షియస్నెస్ అండ్ కంప్లీట్ అవేర్నెస్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది సత్యం యొక్క అనుభవము కాదు సుమా అని కూడా కాశనిచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ అది కన్ఫర్మ్ చేస్తున్నారనమాట. సో అతను ఎంత వాస్తవముగా ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఎంత ఫుల్ కాన్షియస్నెస్తో, కంప్లీట్ అవేర్నెస్ తోటి అనుభవం పొందుతున్నప్పటికీ కూడా, ఇది కూడా స్వప్నమే, స్వప్నము యొక్క కంటిన్యూవేషనే అనేది కన్ఫర్మ్ చేశారండి ఇక్కడ బాబా. ఇందాక గోపాలకృష్ణ గారు అనుకున్నాం చూడండి, మనం ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారనమాట. ఇది కూడా ఎట్ అనదర్ డ్రీమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఒరిజినల్ డివైన్ డ్రీమ్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ బాబా. అది ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ పూర్తి ఎరుక వచ్చేసింది కాబట్టి, ఇక కళ ఆగిపోయింది కాబట్టి ఇతనికి అంత స్పష్టంగా ఉంటాయి. ఎంత స్పష్టంగా ఉంటాయంటే ఇదే నిజము అనుకునేటంత స్పష్టంగా ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ పాయింట్ కొత్తగా చెప్పింది ఏంటంటే, ఇది కూడా కలయే, పూర్తి మెలకువలో కంటూ ఉన్నటువంటి కళ. ఇదివరకు కన్న కళ నిద్రావస్థలో కన్నటువంటి కళ, ఇది పూర్తి మెలకువలో కన్నటువంటి కళ, అంతే తేడా. ఆ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోద్దని నా ఉద్దేశం ఈ పేరాలు. జై బాబా సార్. జై బాబా. ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి దీని మీద? ఈ లాస్ట్ రాజు గారు, ఏంటండి? పాపప్ మెసేజ్ వచ్చిందండి రాజు గారు, ద మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 15 minutes అని. 14 వస్తుందండి? దిస్ మీటింగ్ హ్యాస్ ఎ టైమ్ లిమిట్ ఆఫ్ 60 minutes అని వచ్చింది. అంటే ఏమవుతుందంటే, చెప్పండి. నేను ఇనిషియేట్ చేయకపోయినా ఎవరైనా జాయిన్ అనేస్తే స్టార్ట్ అయిపోతుందండి. అలాగే ఆల్రెడీ 15 minutes ముందే ఎవరో జాయిన్ అయినట్టున్నారు. ఇనిషియేట్ చేయకుండా ఏమైనా ఆప్షన్ ఉందేమో చూస్తాను, కానీ అయితే ఆటోమేటిక్ కౌంట్ అయిపోతుంది. లేదా మనం ఏం చేద్దాం అంటే అండి, జాయిన్ అవ్వనిచ్చి సరిగ్గా 6కి ప్రేయర్ ముందు ఒకసారి అది బెస్ట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాం అండి.
అది అది బెస్ట్ అండి. సాంప్రదాయంగా పెట్టుకుంటే ఇంకా మనకి 60 ఓకే. minutes వచ్చేస్తాను. బెస్ట్ బెస్ట్. అలా చేద్దాం. అంటే గోపాల్ అందరూ కృష్ణ అలవాటు గారు ఏదో పడ్డారు కనుక. అడుగుతున్నారండి. అలాగే అలాగే. చెప్పండి సార్. చెప్పండి సార్. అంటే ఇప్పుడు మొదట భగవంతుడిది ఏదైతే ఒక దివ్య స్వప్నం ఉన్నదో, ఆ దివ్య స్వప్నంలోనే ఇవన్నీ ఈ సృష్టి అంతా వస్తూ ఉంది. అలానే మనిషి కూడా వచ్చాడు. ఇప్పుడు భగవంతుడి తాలూకా కళలోనే మనిషి వచ్చాడు. అవునండి. అయితే ఇప్పుడు ఈ భగవంతుడు తాలూకా కళలోనే వచ్చినటువంటి మనిషి ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన కాన్షియస్నెస్ గెయిన్ చేయడం చేత ఆయన ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మనిషిని మనిషిలాగే చూస్తే ఆయన కూడా ఇప్పుడు కళ కంటున్నాడు. కానీ ఆ కళ ఏంటంటే జాగ్రత్త అవస్థలోకి అంటున్నాడు. కానీ ఇప్పుడు అదే మనిషిని మానవ రూపధారి అయినటువంటి భగవంతుడుగా అనుకుంటే, ఎవరైతే భగవంతుడితో మనం మొదట స్టార్ట్ చేసామో ఆ భగవంతుడు ఇప్పుడు తన తాలూకా కళలో ఇంకొక కళను కంటున్నాడు అది అని ఇంకొకటి కూడా ఉందరా గోపాలకృష్ణ గారికి. నాకు అనిపించేది ఏంటంటే 7వ స్థితి వరకు మానవుడి పరిస్థితి వేరు, భగవంతుడి పరిస్థితి వేరు, రెండు పోల్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ 7వ స్థితి దగ్గరకు వచ్చేటప్పుడు మానవుడిది ఆగిపోయింది ఇక జర్నీ. ఇక భగవంతుడిదే మిగిలి ఉంది. ఎందుకంటే పూర్తి మెలకు వచ్చేస్తే అయిపోయింది కదండి మానవుడిది. కానీ భగవంతుడికి మాత్రం ఇంకా పూర్తి మెలకు రాలేదు. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ కళ కళలో ఇంకొక కళ అవుతుంది ఆయనకి అప్పుడు కంటిన్యూ అవుతుందని. ఇక్కడి నుంచి విడివిడిగా ఉండవండి. ఇప్పటి వరకు మనకి మానవుడి దశలు తెలుసు కాబట్టి భగవంతుడి ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి పోల్చి చెప్పారు. ఇక్కడి నుంచి భగవంతుడు మళ్ళీ ఇంకొక కొత్త అవేకనం కావాలి అతనికి కదండి. ఇది అవేక్ స్టేట్ కాదు, ఇది డ్రీమ్ స్టేటే అతనికి. మానవుడికి అవేక్ స్టేటే, కానీ భగవంతుడికి డ్రీమ్ స్టేట్ ఇది అని నాకు అర్థమైంది సార్. అది అంటే ఒక జీవాత్మ గాడ్ రియలైజేషన్ వచ్చేసినా ఆయన డ్రీమ్ ఆగదు అనా అక్కడ అర్థం. అది కాదు నేను అనేది ఏంటంటే, ఇక్కడ మానవుడి స్థితిని భగవంతుడి స్థితిని పోల్చుకుంటూ వచ్చారు కదా, 1 2 3 4 5 6 7 అని. ఇక మానవుడి ప్రయాణం అయిపోయింది అంటున్నాను. వాడికి పూర్తి మెలకు వచ్చేసిన తర్వాత వాడికి అయిపోయింది ఇంక ప్రయాణం. అది గార్డెన్ మ్యానే ప్రయాణం చేస్తారు ఇంకా అక్కడ నుంచి. ఇక గార్డెన్ మ్యాన్దే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రయాణం ఉంది తనకి. ఇది జాగ్రత్త అవస్థ, నిజమైన జాగ్రత్త అవస్థ కాదు. ఇది అబద్ధపు జాగ్రత్త అవస్థ. అసలు జాగ్రత్త అవస్థ వేరే ఉంది. ఇంకా ప్రయాణం మిగిలిపోయింది అతనికి. ఏం సార్ గోపాలకృష్ణ గారు? అది ఇంకా చర్చిస్తాం ఇక్కడ నుంచి ఇంకా. అంతే సార్, అంతే. జై బాబా అండి. జై బాబా. అదే అండి, నెక్స్ట్ నేను చదువుతాను. చిన్న పారాగ్రాఫ్స్ 3 ఉన్నాయి, పూర్తి చేసేద్దాం టైంలో. దీన్నే కంటిన్యూ చేస్తున్నారండి బాబా. మరింత అంటే చాలా సటిల్ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారు 7th స్టేజ్ గురించి. దిస్ ఈస్ ద మోస్ట్ alluring stage in the state of God. With full consciousness gained, God is led astray by the false awareness attained to identify himself not with his unlimited and infinite self, but with his most perfect image in the shape of the human being, while God continues to experience the vacant divine dream. ఒకటే స్టేట్మెంట్ అండి. అది ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసిందే చెప్తున్నారు. ఈ 7వ స్థితి ఏదైతే ఉందో దశ మోస్ట్ ఎల్యూరింగ్, అంటే చాలా మోసపూరితమైనది, అంటే మైమరిపించేది. ఉన్న ఈ ఇంతకుముందు చెప్పిన దశలన్నిటిలో కంటే కూడా ఇది చాలా మైమరిపిస్తుంది, లేదా మోసపూరితంగా ఉంటుంది. మోసపోతాడు మరి. ఎందుకు అన్నది, ఎందుకంటే పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చేసింది, ఆ స్పృహ మొత్తం, ఆ చైతన్యం ఉందా ఆయనకి. కానీ గాడ్ ఈజ్ లెడ్ టు యాస్ట్రే. అంటే ఈ ఫ్రేజ్ ఎప్పుడు వాడతారంటే, చాలా నిరుపయోగమైన పరిస్థితుల్లో నెట్వేయబడ్డాడు పూర్తిగా. ఎందువల్ల? బై ద ఫాల్స్ అవేర్నెస్ అటైన్డ్. అంతా పూర్తిగా చైతన్యం వచ్చినప్పటికీ కూడా ఆ అవగాహన ఏదైతే ఉందో అది తప్పుడు అవగాహన అయింది. ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం చెందడం తప్పుదానితో అయ్యాడు మానవుడిగా. దాంతో ఈ ఇష్యూ వచ్చింది. టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ నాట్ విత్ హిస్ అన్లిమిటెడ్ ఇన్ఫినైట్ సెల్ఫ్. తన అనంతము పరిమితులు లేని ఒక స్థితి ఏదైతే ఉందో, అంటే
ఒరిజినల్ గాడ్ అనుకుంటాం కదా, తన స్థితి అది తెలియలేదు ఆయనకి. ఏమైంది? బట్ విత్ ఈజ్ మోస్ట్ పెర్ఫెక్ట్ ఇమేజ్ ఇన్ ద షేప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, తన అత్యంత పరిపూర్ణమైన తన ఇమేజ్ ఎలా కనబడింది అంటే ఒరిజినల్ గా అన్లిమిటెడ్ అండ్ ఇన్ఫినైట్, పరిమితులు లేవు, అనంతుడు అయిన వాడు మనిషిగా కనబడ్డాడు ఆయన ఎంత జర్నీ చేసి వచ్చేటప్పటికి. వైల్ గాడ్ కంటిన్యూస్ టు ఎక్స్పీరియన్స్ ద వేకెంట్ డివైన్. దానివల్ల ఏమవుతుంది? సత్యం అయితే జాయిన్ రాలేదు, కానీ అవేర్నెస్ అయితే ఎలా చూపించింది? తప్పుని 100% సత్యంగా రియాలిటీగా చూపించడం వల్ల అది ఇంకా ఏదైతే ఆ దైవీ స్వప్నం ఉందో, ఏమీ లేని వేకెంట్, ఖాళీగా ఉన్న వేకెంట్ డివైన్ డ్రీమ్, ఉత్తి డివైన్ డ్రీమ్, అది ఇంకా కంటిన్యూ అవుతుంది యాక్చువల్. కానీ అతను పూర్తిగా నేను మెలకులో ఉన్నాను, నాకు అంతా తెలుస్తుంది, ఇదే నిజం ఇదే నిజం అనే మానవుడిగా అనుకోవడం వల్ల ఇంత పని జరిగింది అన్నది. అంటే గాడ్ ఈజ్ లెడ్ టు యాస్ట్రే, ఆ విధంగా మోసపోయాడు అనమాట, తనకు తాను మోసగించుకుంటున్నాడు. మోసం లెడ్, ఏమీ ఉపయోగం లేని పరిస్థితికి వచ్చాడు, తనకు తెలియని స్థితి అది. ఇది ఒక పారాగ్రాఫ్ అండి, 3 చదివేస్తాం చిన్నది. Although it appears as the most fantastic imagination, yet it is a fact that the very life of man is the veil that shrouds the reality of the eternal existence of God. చాలా మంచి పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. పైకి ఈ స్థితి ఎలా ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైన ఊహ అండి. అంటే ఇంత విశాలమైన సృష్టి, దీని చుట్టూ ఉన్న పాత్రధారులు, రూపాలు, చెట్లు, పెట్లు, ఇంకా అసలు మామూలు ఇమాజినేషన్ కాదు. సృష్టికర్త, క్రియేషన్ అంటారు కదా, భగవంతుడు కుంచెతో తీర్చిదిద్దిన చిత్రపటం ఏంటి, అంత అద్భుతమైన ఫెంటాస్టిక్ ఇమాజినేషన్ అది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ భగవంతుడు ఆ శాశ్వత అస్తిత్వమైన ఆ భగవంతుడు ఏదైతే సత్యం అయి ఉన్నాడో ఆయన్ని తెలుసుకోవడానికి అడ్డుపడేది ఈ మానవ జీవితమే. ఒక ముసుగులాగా తయారయ్యి ఆయన్ని చూడకుండా చేసేస్తుంది. అది ఇక్కడ దురదృష్టకరమైన విషయం అని చెప్తున్నారు. అలాగే 3rd పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ డివైన్ ఫేట్ దట్ గాడ్ గెట్స్ లాస్ట్ ఇన్ మ్యాన్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్, అండ్ ద ఇన్స్టంట్ ద మ్యాన్ గెట్స్ లాస్ట్ ఇన్ గాడ్, గాడ్ రియలైజెస్ హిస్ రియాలిటీ యాజ్ ఎగ్జిస్టెన్స్, ఎటర్నల్ అండ్ ఇన్ఫినైట్. మళ్ళీ ఒక్కసారి చదువుతానండి, చాలా బాగా చెప్పారు. అంటే మనం ప్రేయర్స్ ఎందుకు చేయాలి, మనం ప్రేయర్స్ చేస్తాం, మనం ఎందుకు మేల్కొల్పుకోవాలి, అలాగే ఆయన వచ్చి మన ఎందుకు మేల్కొల్పుతాను అంటాడు అన్నదానికి అద్భుతమైన పారాగ్రాఫ్ అండి. ఇట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ డివైన్ ఫేట్ దట్ గాడ్ గెట్స్ లాస్ట్ ఇన్ మ్యాన్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్, అండ్ ద ఇన్స్టెంట్ ద మ్యాన్ గెట్స్ లాస్ట్ ఇన్ గాడ్, గాడ్ రియలైజెస్ హిస్ రియాలిటీ యాజ్ ఎగ్జిస్టెన్స్, ఎటర్నల్ అండ్ ఇన్ఫినైట్. నిజానికి భగవంతుడు నిజస్థితి ఏంటి? అస్తిత్వం, ఆయన శాశ్వతుడు, అనంతుడు, అది ఒరిజినల్ గాడ్, జీవోడి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? భగవంతుడు ఇంత ప్రయాణం చేసి, ఇంత వ్యతలు వచ్చి, అన్ని వచ్చి మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లాస్ట్ ఈజ్ అంటే ఏమంటారు, దారికైనా అనండి, ఈ లాస్ట్ హిమ్సెల్ఫ్, మర్చిపోయాడు. అదే మరిచితిన మందిరము అన్నది అద్భుతమైన కాంటెక్స్ట్. ఈ పాట ఇంత దూరం వచ్చి మర్చిపోయాడు తన ఆ మందిరం ఉంది వెళ్ళాలని, ఇందులో మమేకం అయిపోయి ఇందులో ఉండిపోయాడు. కానీ బాబాయ్ ఏమంటున్నారు, ద ఇన్స్టెంట్ దట్ మ్యాన్ గెట్స్ లాస్ట్ ఇన్ గాడ్, గాడ్ రియలైజెస్ హిస్ రియాలిటీ. అంటే కానీ దానికి మార్గం ఏంటి? బయటపడడానికి భగవంతుల్లో తను మర్చిపోవడానికి ప్రక్రియ చేసుకున్నాడు అనుకోండి, చేసే ప్రయత్నం చేస్తే అతనికి భగవంతుడు అర్థమైపోతాడు. భగవంతుడు నిజమైన స్వరూపం, ఎటర్నల్ అండ్ ఇన్ఫినైట్ ఎగ్జిస్టెన్స్ ఏదో ఉందో అది తెలుస్తుంది అన్న. బహుశా ఈ పారాగ్రాఫ్ చాలా ఇదిగా అనిపించింది నాకు చదువుతున్నప్పుడు. మొత్తం మన ప్రయత్నం అంతా కూడా బాబా మనకు వచ్చి చెప్పేది, మనం అన్ని విషయాలు ఆధ్యాత్మిక చదువుకునేది అంతా కూడా భగవంతుని స్మరణలో దగ్గర అవుతూ ఆయన ట్రూత్ ఇది కాదు, ఇది నేతి వేద పుకారే అంటారు కదా, ఇది కాదు అంటూ ఆయనలో నెమ్మదిగా మనం మర్చిపోవడం. అదే కదా మొత్తం మన నామస్మరణ కానివ్వండి, నిరంతరం భావస్మరణ. అలాగ చేసినప్పుడు ఏదైతే ఈ ఫాల్స్ రియాలిటీ, ఇదే ఈ సృష్టి అంతా నిజం, ఈ పాత్రలన్నీ నిజం, నా పాత్ర కూడా నిజం అని ఎలా అనుకుంటున్నా, ఇది మర్చిపోయి అసలు స్వరూపమైన భగవంతుని మనం చేరుకుంటాం అని స్టేట్మెంట్ లో బాబా చెప్తారండి. ఈ 3 పారాగ్రాఫ్లు క్విక్గా ఏమైనా డిస్కస్ చేద్దామని, లేకపోతే సమప్ చేద్దాం. జై బాబా.
ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆస్ట్రీ అన్నారు కదండి, అది దారి తప్పేయడం అనొచ్చండి. మనం అక్కడ వెళ్ళవలసిన దారి కాకుండా దారి తప్పిపోయాడు అన్న ఫీల్ వస్తుంది అక్కడ. అంతేనండి, అంతే బేసిక్ గా అనుకున్న ఆబ్జెక్టివ్ గోల్ అది రీచ్ అవ్వకుండా వేరే వెళ్ళకుండా దారి వెళ్ళిపోతున్నాడు. వేరే దారి పట్టేశాడు. ఓకే. అంటే చూడండి, మన పిల్లలు చదువు అయి మానేసి తిరుగుతున్నాడు అనుకోండి, జీవితం అలా చేసుకుంటున్నాడు అంటాం కదా. అలాగే ఇంకా చదువు సంజయ్ లేకుండా తిరుగుతున్నాడు అన్నప్పుడు అది అంటే వాడతారు. మిగిలిన వాళ్ళు ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి? ఓకే సార్, క్విక్ సమ్అప్ చేసేయండి సార్, టైం అవుతుందేమో. ఒకవేళ ఎంత టైం ఉందండి మీకు కనబడుతుందండి? ఏమండి నాకేం కాదు. నేను ఇంకా పాప ఇందాక వచ్చింది, మళ్ళీ రాలేదు. ఇక్కడ 2 ఓకే. minutes చూపిస్తుందండి. 2 minutes అండి. చేసేయండి సార్ అయితే. ఓకే. నాకు చిన్నతనంలో ఒక కార్టూను నాకు బాగా నచ్చిన కార్టూన్ అండి. అది గుర్తుకొచ్చింది ఇదంతా ఈ 3 పేరాల్లో చదువుతుంటే. అదేంటంటే ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటదనమాట. రౌండ్‌గా ఉంటది అపార్ట్మెంట్లు. అందులో 2 యూనిట్లు ఉన్న ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ మధ్యలో పార్క్ ఉంటది. ఆ పార్క్ దగ్గర రోజు కలుసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి నిష్ఠురంగా మాట్లాడుద్దనమాట. మీ తల్లిదండ్రులతో తేల్చుకోవు, ఊరికే ప్రేమ ప్రేమ అంటావు కానీ వేస్ట్ ఫెలో నువ్వు అంటుంది. వాడికి వెంటనే ఆవేశం వచ్చి తిన్నగా ఇంట్లోకెళ్ళిపోతాడు తన ఇంట్లోకి. వాళ్ళ అమ్మ, నాన్న కూర్చొని ఉంటారు హాల్‌లో. చూడడు వాళ్ళకేసి కోపంగా వాళ్ళకెళ్ళిపోయి ఆ కిటికీ ఉంటుందనమాట. బయటికి చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ, నాన్న వెనక్కుంటారు. ఆ కిటికీ ఊసలు గట్టిగా పట్టుకొని తన కథ అంతా చెప్తాడనమాట. ఆ నాన్న అంటాడు, "నేను నీ నాన్నని కాదు, పో బయటికంటాడు." తల్లి కూడా, "నేను నీ తల్లిని కాదు, పో బయటికంటది." ఇది అంత సీన్ నడుస్తూ ఉంటది. వాడు ఆవేశంలో ఆ కిటికీ ఊసలు వచ్చేస్తాయి వాడి చేతులకు, అంత ఆవేశంగా. అప్పుడు వెనక నుంచి ఈ పెద్దాయనొచ్చి, "నాన్న మీ పక్కింటికొచ్చావు నువ్వు. కింద ఫ్లోర్‌లో ఉంటది మీ ఇల్లు. మీ యూనిట్ కరెక్టే. సెకండ్ యూనిటే కానీ మీరు ఫ్లోర్ తేడా. మీ ఇంటికెళ్ళి ఇది మా ఇల్లు ఇది" అని చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యపోయి సిగ్గుపడి వెళ్ళిపోతాడనమాట. అంటే ఇక్కడ ఈ ఈ ఊహ, ఈ డ్రామా ఇదంతా నడిచిపోయింది ఆల్రెడీ. వాడు ఆ పొరపాటు అవగాహనలోనే తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను అనుకుంటూనే ఇంత సీన్ క్రియేట్ చేసేసాడు. కానీ చివరికొచ్చేటప్పటికి ఇది రాంగ్ అడ్రెస్ అని తెలిసిపోయిందనమాట. అది ఇక్కడ ఈ 3 పేరాల్లోనూ బాబా చెప్తున్నది ఇదేనండి. అది. అంటే ఇది చాలా ఎంత అద్భుతంగా, ఆకర్షణీయంగా, రంజుగా ఉంటుందట ఇది. ఎందుకని ప్రతి వాడు కూడా ఇక్కడ బెస్ట్ యాక్టరే. సంపూర్ణంగా ఆ పాత్రతో మమేకమైపోతూ ఉంటాడు ప్రతివాడు. ఆస్కార్ అవార్డ్ విన్నర్‌లాగా యాక్ట్ చేసేస్తూ ఉంటారన్నమాట ఈ ప్రతి పాత్రలో. కానీ ఇదంతా ఊహే అని చెప్తున్నారు బాబా. ఫెంటాస్టిక్ ఇమాజినేషన్. సో, ఈ ఊహే అడ్డమైపోయిందట భగవంతుడు తన నిజ స్థితిని తెలుసుకోవడానికి. చివరిలో అంటున్నారు, ఇది ఎంత ఐరనీ అని చెప్తున్నారు. ఎందుకని మానవుడితో మమేకమైపోయి, మానవుడితో తాదాప్యం చెంది భగవంతుడు తనను తాను పోగొట్టుకునేటువంటి అనుభవమే అక్కడ. కానీ ఎప్పుడైతే భగవంతుడి ప్రేమలో ఈ మానవుడు గనక ఈ ఊహ నుంచి బయటకొచ్చి ఆ భగవంతునిలో తనను తాను పోగొట్టుకుంటాడో, అతనిలో ఉన్న భగవంతుడు సత్యాన్ని గ్రహిస్తాడు. తన అస్తిత్వము శాశ్వతమైనది. జై బాబా సార్ రాజుగారు. సార్ జై బాబా అండి, జై బాబా. కొంచెం కంటిన్యూ చేసేయండి. అదే ఆఖరణ ఏదో ఒకసారి స్క్రీన్ షేర్ చేయరా? చేస్తున్నారు సార్.
చేశాను సార్. షేర్ అవ్వలేదండి ఇంకా. యా అయింది. అదే భగవంతుడు గనక అది మానవ రూపంలో ఉన్నప్పుడు భగవంతుని ప్రేమించి తనను తాను భగవంతునిలో పోగొట్టుకుంటే అతనిలో ఉన్న వచ్చింది రాజుగారు మీరు చెప్తున్న 60 minutes లిమిట్. అంతే అండి. అయితే నెక్స్ట్ కాల్ నుంచి సార్ మామూలుగా ముందు జాయిన్ అవుదాం. సరిపోతుంది డాక్టర్, మనకి ఇబ్బంది ఉండదు. ఓకే సార్, ఓకే సార్, జై బాబు సార్. జై బాబా సార్. అది నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉంది. మీరు సరే network అండి, issue. మళ్ళీ వచ్చేసేసి ఓకే సార్. జై బాబు అండి. జై బాబా అండి. అయితే జై బాబా నెక్స్ట్ వీక్ జై బాబా. కదండి. అయితే జై బాబా, జై బాబా, అంతేనండి, జై బాబా, సాటర్డే మార్నింగ్. జై బాబా, జై బాబా, జై జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా.